నమస్తే. వార్తలు చదువుతున్నది సు పుల్లల సు అనమాట. అయితే పుల్లలు పెట్టడానికని మళ్ళీ వచ్చేసినాను. పుల్లలు పెట్టడానికి మళ్ళీ వచ్చేసినావు ఆ వార్తలు పట్టుకొని. ఏం వార్తలు తెచ్చినావు సు అంటే, మెల్లగినండి, సప్పుడు కాకుండా తినండి, మీ దగ్గరనే పెట్టుకోండి, ఎవరికి చెప్పకండి. అయితే నిన్న బ్రిస్బన్ నుంచి వస్తున్నా ట్రైన్లో. వస్తుంటే నాకు సీటు దొరకకుంటే ఆడ సీనియర్ సిటిజన్ ఒక ఆమె ఉన్నది. ఆమె పక్కన పోసేసి కూర్చున్న తర్వాత ఇక ఆమె ఒకటే ఈకలు పక్కపక్కలు నవ్వుడు. నాకు ఫోన్లో ఫోటోలు చూపిస్తుంది. నేనే ఎవరి ఫోటోలు చూపిస్తుంది అమ్మ అని చూస్తాను, ఏముంది మగ పొరగండ్ల ఫోటోలు చూపిస్తుంది. నేనన్నా ఎవరిల్లు ఏంది నాకెందుకు చూపిస్తున్నావు నువ్వు అంటే, వీళ్ళంతా డేటింగ్ సైట్లో నన్ను ప్రపోజ్ చేస్తుర్రు అని అన్నది. అని అంటే ఆహా అవునా అని అన్న. ఇక కొంచెం కడుపులో నొప్పి లేచి నీ వయసు ఎంత అని అడిగిన. అంటే 86 ఏండ్లు అన్నది. నేను అనుకున్నా ఓషి ముసల్దానా, నీకు 86 ఏండ్లు ఉన్నాయే ముసల్ది 86 ఏండ్లల్లా ఒక కాలేమో బొందల పెట్టింది, ఒక కాలేమో భూమి మీద పెట్టింది. దాని తర్వాత డేటింగ్ సైట్లో కూడా అంత ఎట్లా చాటింగ్ చేస్తుంది, అది కూడా హాట్ డేటింగ్ సైట్లు ఉంది ముసల్ది, మళ్ళీ ఉత్త డేటింగ్ సైట్లు ఉంది అనుకోగలరు మరి. అయితే ఇక నాకైతే విచిత్రం అనిపించింది. ముందు ఒక సీట్ ఖాళీగా లేదు, దబ్బున దుంకిపోయి ఆ సీటు మీద కూర్చున్న. పోవే ముసల్దానా, నీ పక్కన నేను కూర్చోను, ఎందుకు వచ్చిన పీడ నాకు అనేసి. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్తే.